సార్ మళ్ళీ ఎందుకు ఆపారు సార్? హెల్మెట్ పెట్టుకునే కదా వచ్చాను. ఇది హెల్మెటా? అడుక్కు తినే ప్లేట్లా ఉంది. ఏ హెల్మెట్ అయినా ఇలానే ఉంటుంది సార్. ఎక్కువ మాట్లాడకు, వచ్చి చాలాని కట్టు. బిల్లుని ఏదో ఒకటి చేయాలి. ఏమైంది మచా, ఈ టేబుల్ తీసుకునేట వెళ్తున్నావు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేశా, వస్తానంటే రా, నీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తా. ఏంటి, ఇదేనా మన బిజినెస్? అవును, హెల్మెట్ లేని వారందరూ ఇక్కడి నుండే వెళ్తారు. ఈ 3 హెల్మెట్లతో మనం ఏం సంపాదిస్తాం? ఆ సిగ్నల్ ముందు ఇంకా 20 ఉన్నాయి. ఓకే, ఇవి 3, అవి 20, మొత్తం 23. 23తో ఏం సంపాదిస్తాం చెప్పు? నువ్వు అడ్డ క్వశ్చన్లు వేయకు, చెప్పింది చెయ్యి. వెళ్ళి ఆ సిగ్నల్ తర్వాత ఉండు. సార్ 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 ఆపండి. అక్కడ ముందు చెకింగ్ జరుగుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకోలేదు. అవును కదా, నిజమే. ఇప్పుడేం చేయాలి? ఎందుకు సార్ టెన్షన్? నా దగ్గర ఉన్నాయి కదా, తీసుకోండి. అరే, ఇంట్లో 2 హెల్మెట్లు ఉన్నాయి, మళ్ళీ కొని ఏం చేసుకోవాలి? సార్ రెంట్కి 50 రూపీస్ ఇవ్వండి, నేను ఇస్తాను. మీరు మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి? సిగ్నల్ దాటాక మా వాడు స్టాల్ పెట్టుకొని ఉన్నాడు, అక్కడ ఇచ్చేయండి. మీ బిజినెస్ బాగున్నాయా? ఏంటి సార్ ఈరోజు అందరూ హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు? ఈ మార్పు ఏంటంటారు?